మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. This is Dr. KJ Reddy, Senior Orthopedic Surgeon, Specialist in Robotic Joint Replacement Surgery, Sports Medicine and Arthroscopic Surgery, working in Apollo Hospitals, Jubilee Hills, Hyderabad. చిన్నపిల్లల్లో మోకాల నొప్పులు ఎందుకు వస్తాయో ఇప్పుడు మనము తెలుసుకుందాము. చిన్నపిల్లల్లో మోకాల నొప్పులు అప్పుడప్పుడు వస్తుంటాయి. గ్రోయింగ్ ఏజ్లో అయితే వెరీ కామన్ పెయిన్స్, వాటిని గ్రోయింగ్ పెయిన్స్ అంటాము. జనరల్గా వాటంతట వాటే ఇవి సెటిల్ అవుతాయి. జనరల్ ఎలా ఉంటుందంటే వయస్సు పెరిగే కొద్దీ చిన్నపిల్లల్లో సడన్ గ్రోత్ స్పర్ట్ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు బోన్స్ ఫాస్ట్గా గ్రో అయ్యి లిగమెంట్స్ కొంచెము టైట్ అవుతాయి, ఎందుకంటే వాటి గ్రోత్ కొంచెం స్లో ఉండడం వల్ల. అప్పుడు మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి. అలానే కామన్ కాస్ మోకాళ్ళ నొప్పులు చిన్నపిల్లల్లో అడోలసెంట్లో రావడము ఆస్గుడ్ స్లేటస్ డిసీజ్ అని అంటాము. అంటే మోకాలు కింద పట్టెల్లార్ లిగమెంటు లెగ్ బోన్కు అటాచ్ అయి ఉంటుంది. ఎక్కడైతే అటాచ్ అయి ఉందో ఆ బోను స్వెల్లింగ్ వచ్చి నొప్పి వచ్చి నడవాలంటే స్పోర్ట్స్ చేయాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని ఆస్గుడ్ స్లేటస్ డిసీజ్ అని అంటాము. ఇది ఎందుకు వస్తుందంటే ఈ పట్టెల్లార్ లిగమెంటు ఈ లెగ్ బోన్కు ఎక్కడ అటాచ్ అయిందో అక్కడ ఎక్కువ ట్రాక్షన్ పడడం వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి స్వెల్లింగ్ వచ్చి నొప్పి వస్తుంటుంది. జనరల్లీ ఎగ్జామినేషన్ చేస్తే అక్కడ స్వెల్లింగ్ ఉండి టెండర్నెస్ ఉంటుంది. ఎక్స్రే తీస్తే కొంచెము బోను ఫ్రాగ్మెంటేషన్ అంటాము, అది ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైం ఇది ఆపరేషన్ లేకుండానే దానంతట అదే సెటిల్ అవుతుంది. కొంత టైం తీసుకుంటుంది, కానీ మెజారిటీ ఆఫ్ ది టైము గ్రోత్ కంప్లీట్ అయ్యే లోపల ఈ పెయిన్ కూడా సెటిల్ అవుతుంది, కంప్లీట్గా హీల్ అయిపోతుంటుంది. కానీ ఎప్పుడైతే సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయో, నొప్పి స్వెల్లింగు, నడవాలి, రన్నింగ్ చేయాలి, స్పోర్ట్స్ ఆడాలి అంటే ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ప్రాబబ్లీ కొంచెం రెస్ట్ తీసుకోవడం మంచిది. నీ క్యాప్ వేసుకొని రెస్ట్ తీసుకొని కొంచెం ఐస్ అప్లై చేసి తర్వాత కొన్ని లోకల్ అనాల్జెసిక్ క్రీమ్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సిమ్టమ్స్ సెటిల్ అవుతాయి. అదేవిధంగా కొంచెం నొప్పి ఎక్కువ ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, ప్రాబబ్లీ చిన్నపిల్లలు అయితే క్రూసిన్ కానీ బ్రూఫిన్ కానీ వాడడం వల్ల ఏమవుతుందంటే తొందరనే 1 or 2 days వాడడం వల్ల సెటిల్ అవుతుంది. ఒకవేళ కంటిన్యూ అయ్యి సిమ్టమ్స్ ఉన్నట్టుంటే ఈ ఫిజికల్ యాక్టివిటీస్ కొన్ని రోజుల వరకు మనం ఆపాలి. అంటే స్పోర్ట్స్, స్పెషల్లీ స్పోర్ట్స్, రన్నింగు, ఇటువంటి యాక్టివిటీస్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఇది సెటిల్ అవుతుంది. అకేషనల్లీ నొప్పి కంటిన్యూ అయితే ఏం చేస్తామంటే ఇంజెక్షన్ ఇస్తాం, లోకల్ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్టీరాయిడ్, అప్పుడప్పుడు ఒకసారి పిఆర్పి ఇంజెక్షన్ కూడా ఇస్తాం, కానీ వెరీ అకేషనల్లీ ఇస్తాము. 1 in 100% వాళ్ళకు ఆపరేషన్ అవసరం ఉంటుంది, కానీ జనరల్లీ ఆపరేషను అవాయిడ్ చేయడమే మంచిది. ఇది వన్ ఆఫ్ ది కండిషన్స్. ఇంకా నీ జాయింట్లో నొప్పి చిన్నపిల్లల్లో రావడానికి జువనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది ఎలా అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అడల్ట్స్లో వచ్చిన విధంగానే చిన్నపిల్లల్లో జువనైల్ ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. ఇది సింగిల్ జాయింట్ కానీ 2 నీ జాయింట్స్ కానీ ఎఫెక్ట్ అవుతుంది. సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే ఇనీషియల్గా పెయిన్, స్వెల్లింగు, స్టిఫ్నెస్ వస్తూ ఉంటుంది, నడుస్తుంటే నొప్పి వస్తుంటుంది, నైట్ టైము కొంచెం నొప్పి ఎక్కువగా ఉంటుంది. స్లోలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే జాయింట్ మూమెంట్స్ తక్కువ అవుతాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఆర్థరైటిస్ బ్లడ్ టెస్ట్ చేస్తే అవి నార్మల్గా ఉంటాయి. ఎక్స్రేస్ కూడా చాలా వరకు నార్మల్గా ఉంటాయి, కానీ కొంచెం సివియర్ స్టేజ్లో ప్రాబబ్లీ జాయింట్ నారో అయ్యి ఇది ఇర్రెగ్యులారిటీ, ఆర్థరైటిక్ చేంజెస్ కనిపిస్తాయి. అప్పుడప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల కూడా లోపల ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ నుండి జాయింట్ కొంతవరకు ఎరోజన్స్ ఉంటాయి. సో మెయిన్గా దేంతో డిఫరెన్షియేట్ చేయాలంటే అప్పుడప్పుడు స్పెషల్లీ విలేజర్స్లో ట్యూబర్క్లోసిస్ వస్తూ ఉంటుంది ఇటువంటి వాళ్ళకు. తర్వాత ఇన్ఫెక్షన్స్ కూడా, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి, అవి మనము రూల్ అవుట్ చేయాలి. బ్లడ్ టెస్ట్ల వల్ల చాలా వరకు ఇది మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఈ జువనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా వరకు సర్జరీ లేకుండానే మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆర్థరైటిక్ డ్రగ్స్ వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది.
ఫిజియోథెరపీ చేయవలసి ఉంటుంది. కండరాలు నొప్పి వల్ల కండరాలు బలహీనంగా ఉంటాయి. అందుకని ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది. ఎక్సర్సైజు ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే చాలా వరకు కంట్రోల్ ఉంటుంది. అదేవిధంగా పోషక పదార్థాలు అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఎముకలకు, మసిల్స్కు, ఈ జాయింట్కు సరిపోయిన ప్రోటీన్ తీసుకోవాలి, వైటమిన్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఎనఫ్ వాటర్ తీసుకోవాలి అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మనకి ఎనఫ్ మినరల్స్, వైటమిన్స్ అందుతాయి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, మీట్, ఎగ్స్ ఇటువంటి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు సఫిషియంట్ అమౌంట్లో ప్రోటీన్స్ కూడా సరిపోతాయి. సో చాలా వరకు చిన్నపిల్లల్లో వచ్చే మోకాల నొప్పులు సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్స్ ఉంటాయి. అందుకని ఎక్కువగా వరిగా అనవసరం లేదు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని పరీక్షలు చేయడం వల్ల మెజారిటీ ఆఫ్ ది కండిషన్స్ వితౌట్ డిసెబిలిటీ ట్రీట్ చేయడానికి వీలవుతుంది.